ఎనిమిది న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ అందుతున్నాయి. చూద్దాం. రైటింగ్ డీటెయిల్స్ చూస్తే దేశంలో కొంతకాలంగా కోవిడ్-19 ప్రభావం తగ్గినట్లు కనిపించినప్పటికీ ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు నమోదవుతుండడం ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కు సంబంధించిన మరణాలు నమోదవడం నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్య శాఖతో పాటు వైద్య నిపుణులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో పెద్ద ఎత్తున కరోనా వ్యాప్తి ఉన్నట్లు అధికారిక సమాచారం లేకపోయినా ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. వాతావరణ మార్పులు, వైరల్ జ్వరాలు, శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు పెరుగుతున్న ఈ సమయంలో కోవిడ్ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యుల సలహా మేరకు పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. స్వయంగా మందులు వాడటం లేదా నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు రద్దీ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. ఇక తెలంగాణ ఆరోగ్య శాఖ కూడా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. అవసరమైన మందులు, పరీక్షా కిట్లు, ఆసుపత్రుల్లో చికిత్సా సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. జిల్లాల వారీగా వైద్య అధికారులకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇక అదేవిధంగా ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారం నమ్మవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కరోనా వ్యాప్తిపై ఎలాంటి సమాచారం కావాలన్నా అధికార ఆరోగ్య శాఖ విడుదల చేసే ప్రకటనలు మాత్రమే విశ్వసించాలని సూచిస్తున్నారు. ఇక వైద్య నిపుణులు మరో కీలక విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. కరోనా పూర్తిగా అంతరించిపోలేదని, వైరస్ అప్పుడప్పుడు కొత్త రూపాల్లో కనిపించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అందుకే వ్యక్తిగత పరిశుభ్రత, సమతుల ఆహారం, తగినంత విశ్రాంతి, అవసరమైతే వైద్యుల సలహా మేరకు వ్యాక్సిన్, బూస్టర్ డోసులు తీసుకోవడం వంటి జాగ్రత్తలు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరిస్తున్నారు. ఇక ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదని, కానీ నిర్లక్ష్యం చేయడం కూడా సరైనది కాదని వైద్యులు చెప్తున్నారు. స్వల్ప లక్షణాలు కనిపించినా పరీక్షలు చేయించుకోవడం, ఇక అవసరమైతే ఐసోలేషన్ ఉండటం ద్వారా కుటుంబ సభ్యులు, సమాజానికి వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించవచ్చని సూచిస్తున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో నమోదైన కోవిడ్ మరణాల నేపథ్యంలో తెలంగాణలో కూడా అప్రమత్తత పెరిగింది. ఇక ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్య శాఖ సూచనలను అనుసరిస్తే ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం, అప్రమత్తతే కరోనా నివారణకు తొలి ఆయుధమని గుర్తుంచుకోవాలి. సో ఇవి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎన్నుదై న్యూస్.